భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏం తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. 100 మంది కొడుకులున్నా ఇంటికి కలరాదు. కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బతకడం. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మానిపేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. విలువలేని మనుషులకి ఎంత విలువనిచ్చినా సరే, చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. ఆడపిల్ల పుట్టడం శాపం కాదు, ఆ భగవంతుడు మీకిచ్చిన గొప్ప వరం. ఆస్తిపాస్తులున్నా లేకున్నా చిరునవ్వులు చిందించే ఆడపిల్ల ఒక్కరుంటే చాలు. జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంతో బతకాలి. ఇక్కడ బతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బ్రతికినంతకాలం బాగుపడతావు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. నీవు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది. ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఓపిక పట్టి చూడు. నీ లైఫ్ నీకు చాలా నేర్పిస్తుంది. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు. పుట్టుకతోనే ఎవరూ గొప్పవాళ్ళు కారు. నీ ప్రవర్తన, నీ చేతలు, నీ అలవాట్లే నిన్ను గొప్పవాడిగా మారుస్తాయి. కత్తిగాటు వలన కలిగే గాయం కంటే నోటిమాట వలన కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. మీ గొంతు పెంచడం కాదు, మీ మాట విలువ పెంచుకోండి. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. మీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే మీరు 100 మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. నీది కానిది ఎంత కావాలి అనుకున్నా నీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు తెగిపోతాయి. ఎదుటివాళ్లలో లోపాలను మాత్రమే చూచేవాళ్లకి ఈ ప్రపంచంలో ఎక్కడా మంచితనం కనిపించదు. మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవడం కూడా ఒక వ్యసనమే. నీ సమస్యలను గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచన మొదలుపెట్టు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ వ్యక్తి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నటించడం తెలిసిన వాడికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వాడికి ప్రాణం తీసినా నటించడం రాదు. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మనం శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పాడేయవచ్చు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. నీరులేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటివ్ సొసైటీలో మనిషి నైజం. మన లైఫ్లో దేనికి ఆశపడకూడదు. మన తలరాతలో ఏమి ఉంటుందో అదే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే
కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. నీవంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. మంచివాడి కోపం మంచులాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పులాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. మీ దగ్గర 40 ఏండ్ల వయస్సులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. నోరులేని మేకల్ని బలిస్తారు, కాని సింహాల్ని కాదు. గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు. కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధమూ తోడు ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ 2 విషయాలు మీరు ఎలాంటివారో తెలియజేస్తాయి. ఎగిరే పక్షి కనబడుతుంది, కానీ వీచే గాలి ఎవరికీ కనబడదు. అదేవిధంగా కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు, కానీ అతని కళ్ళలో బాధ ఎవరికీ కనిపించదు. క్రింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. ధీరులు ఎప్పుడూ తమకు కావలసినది స్వయంగా సాధించుకుంటారు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి 2 ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండోది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు పక్కనోడిది దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. నిజాన్ని మార్చే శక్తి ఈ సొసైటీలో ఎవరికీ లేదు, కానీ ఈ సొసైటీని మార్చే శక్తి నిజానికి ఉంది. లైఫ్ అనేది ఒక ప్రశ్న లాంటిది, ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. నువ్వు గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.